శివుడు అత్యంత ప్రమాదకరమైన పాశుపతాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడో మీకు తెలుసా? ఒకప్పుడు త్రిపుర అనే 3 మహానగరాలు తారకాక్షుడు, కమలాక్షుడు, విదున్మాలి అనే రాక్షసుల ఆధిపత్యంలో అత్యంత శక్తివంతంగా మారాయి. వీరు బ్రహ్మదేవుని నుండి అమోఘమైన వరాన్ని పొందారు. ఈ 3 నగరాలు ఒకేసారి ఒకే బాణంతో విధ్వంసం చేయగలిగిన వాడే మమ్మల్ని సంహరించగలగాలి అని. ఈ వరం వల్ల ఆ రాక్షసులు భయంకరంగా మారి లోకాలను కబలించసాగారు. దేవతలు భయపడిపోయి శివుడి వద్దకు వెళ్లి కాపాడమని వేడుకున్నారు. అప్పుడు శివుడు త్రిపురాసురులను సంహరించేందుకు ప్రపంచమంతా ఒక యుద్ధరంగంగా మార్చాడు. భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, విష్ణువును విల్లుగా మార్చాడు. బ్రహ్మదేవుడు రథసారథిగా నిలిచాడు. అప్పుడు శివుడు తన అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఒక్క బాణంతో త్రిపురాసురులను నాశనం చేశాడు. ప్రజలు, దేవతలు సంతోషించారు. దాంతో మహాశివుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. అందరూ చెప్పండి, హర్ హర్ మహాదేవ్. శివుడు అత్యంత ప్రమాదకరమైన పాశుపతాస్త్రాన్ని ఎందుకు ప్రయోగించాడో మీకు తెలుసా? ఒకప్పుడు త్రిపుర అనే 3